సమ్మక్క సారలమ్మల దీవెనలతో రాష్ట్రంలో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడారని చెప్పారు మంత్రులు. కాంగ్రెస్ చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని త్వరలో బయట పెడతామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటిసారి మేడారం జాతర జరుగుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సమ్మక్క సారలమ్మను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీధర్ బాబు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిందన్నారు. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి భక్తులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించే కార్యక్రమంలో ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని ఎవరికి కూడా భక్తులకు ఇబ్బంది రాకుండా చాలా మంది భక్తులు గతసారి కంటే ఎక్కువ రావటం జరిగింది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే మేడారం జాతర జాతీయ పండుగగా చేస్తామన్నారు మంత్రి సీతక్క. ఇప్పటికే 1 కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్ల దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారని చెప్పారు సీతక్క. ఖచ్చితంగా నా మనసులో కూడా అదే ఉంది. సరే వారు ఒకసారి మరి అధికార యంత్రాంగం అంతా కూర్చొని డిసైడ్ చేద్దాం అనుకున్నాం. మనకి ఈ టైం గ్యాప్ తోటి కొద్ది ఇబ్బంది అయింది. తప్పకుండా సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం భవిష్యత్తులో జరుగుతుంది. జాతర కంటే ముందే 50-55 లక్షల మంది వచ్చిర్రు అనేది మా పోలీస్ అధికారులు నాకు ఇచ్చినటువంటి నివేదిక. ఇప్పుడు దాదాపుగా నిన్నటి వరకు ఒక 50 లక్షల మంది దర్శనాలు అయినాయి. 50-60 లక్షలు. రేపటి వరకు ఈ సంఖ్య పెరుగుతుంది, ఇంకా పెరిగే అవకాశం చాలా పెరుగుతుంది. రేపు ఎల్లుండి దాకా ఉంటుంది. కాబట్టి 1,25,1,5 కోటి కంపల్సరీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే 1,5 కోటి దాటుతుందని అనుకుంటాం. సమ్మక్క సారలమ్మ దీవెనలతో నియంతృత్వ పాలనను అంతం చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 75 రోజుల పాలనపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో మినీ మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు మంత్రి పొన్నం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా సమ్మక్క సారక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడినో ఆ విధంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల పాలన ఏర్పడ్డది. ఈ ప్రజా పాలన మీద, ప్రజల పరిపాలన మీద కొంతమంది 70 రోజులు కాకముందే ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిక చేస్తా ఉన్నారు. వచ్చే ఎండాకాలంలో ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు దామోదర. తర్వాత ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సందర్శించి డయాలసిస్ యూనిట్ ను పరిశీలించారు. ఈ డ్రింకింగ్ వాటర్ ఇష్యూ, తర్వాత ఇటుకేపల్లి ఆర్డబ్ల్యూ స్కీమ్ ఉంది కదా, దాన్ని రివైవ్ చేసి రాబోయే కాలంలో జహీరాబాద్ కు త్రాగునీటి ఎద్దడి ఉండకూడదని చెప్పి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ సందర్శించినాము. ఇంకా 5 డయాలసిస్ యూనిట్స్ కావాలి ఇక్కడ. దాన్ని కూడా త్వరలో మంజూరు చేస్తాం. రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మిర్యాలగూడలో యాదాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శిస్తారు. తర్వాత నక్కగూడెంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు శంకుస్థాపన చేయనున్నారు మంత్రులు.